హలో అండి. ఈ వీడియోలో ఫిల్టర్ చైనీస్ డ్రామా నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. అలాగే ఛానెల్‌లో ఫ్యూచర్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మనకి ట్యాంక్ వచ్చేసి లేట్ నైట్ ఫూని ఇన్వైట్ చేస్తాడనమాట డ్రింక్ చేయడానికి. ఇద్దరు డ్రింక్ చేస్తూ ట్యాంక్ ఫూతో ఇలా చెప్తూ ఉంటాడు. నేనొక వేస్ట్ ఫెలోని. నేను సూమియని లవ్ చేశాను. ఇప్పుడేమో తనని కంప్లీట్‌గా మర్చిపోయి ఫాంగ్జిన్‌ని లవ్ చేస్తున్నానేమో నాకు అనిపిస్తుంది. ఫాంగ్జిన్‌ని కూడా కొన్నిసార్లు చూస్తుంటే నా హార్ట్ బాగా రైజ్ అయిపోతుంది. హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకుంటుంది. కొన్నిసార్లు ఫాంగ్జిన్‌ని చూస్తుంటే అసలేం అనిపించట్లేదు. ఏంటో అసలా ఈ ఫీలింగ్‌ని ఏమంటారో కూడా నాకు అర్థం కావట్లేదు అన్నట్టు ఈ విషయాలన్నీ తను ఫూతో షేర్ చేసుకుంటాడు. యాక్చువల్లీ తనకి ఫాంగ్జిన్‌ని చూసినప్పుడు ఎప్పుడు హార్ట్ రైజ్ అవుతుందంటే సూచంగ్ ఎప్పుడైతే ఫాంగ్జిన్‌లా అపియర్ అవుతుందో మన ట్యాంక్ ముందు అప్పుడే తనకి హార్ట్ బాగా రైజ్ అవుతుందనమాట. సూచంగ్ క్యారెక్టర్ వల్ల, తన బిహేవియర్ వల్ల. ఒరిజినల్ ఫాంగ్జిన్‌ని చూసినప్పుడు తనకేం అనిపించదు. సో, దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే ఇండైరెక్ట్‌గా తను సూచంగ్‌ని ఇష్టపడుతూ ఉంటాడు. తను సూమియాలో ఉన్నా సరే, ఫాంగ్జిన్‌లో ఉన్నా సరే సూచంగ్ క్యారెక్టర్ నచ్చి తను ఇష్టపడుతూ ఉంటాడు. బట్ ఆ విషయం తెలియక తను వేరే అపియరెన్స్‌లో ఉంది కాబట్టి సూమియాని ఇష్టపడుతున్నాను, ఫాంగ్జిన్‌ని ఇష్టపడుతున్నాను అని చెప్పేసి పాపం తెలియక అలా ఆలోచిస్తూ ఉంటాడు ట్యాంగ్. ఇంకో పక్క మన సూచంగ్ ఇంకా లిన్, ఫాంగ్జిన్ ఇంకా సూచంగ్ వాళ్ళ సిస్టర్ వీళ్ళందరూ కలిసి లిన్ హౌస్‌కొచ్చేస్తారు. జరిగిన విషయం సూచంగ్ వచ్చేసి క్లియర్‌గా ఫాంగ్జిన్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. సూచంగ్ ఇంకా ఫాంగ్జిన్ లానే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ థండర్ వల్ల మళ్ళీ వచ్చేసి తన ఫిల్టర్ అప్‌గ్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మీకు ఆల్రెడీ తెలిసిందే కదా! తన ఫిల్టర్ అప్‌గ్రేడ్ అయితే తను అప్పుడు ఏ అపియరెన్స్‌లో ఉందో అలానే ఉండిపోతుందన్నమాట. అది అప్‌గ్రేడ్ అయ్యే వరకు మళ్ళీ తను సూచంగ్‌లా చేంజ్ అవ్వడానికి ఉండదు. సో, చూడ్డానికి తను ఫాంగ్జిన్ లానే కనిపిస్తూ ఉంటుంది. ఈ విషయాలన్నీ ఫాంగ్జిన్‌కి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. నాకిప్పుడే అర్థమవుతుంది ఎందుకు టాంగ్ అలా అన్నాడు, నేను కొట్టానని చెప్పేసి. అలాగే గువాన్ కూడా నేను ఇలా చేశాను, అలా చేశానన్నాడు. ఇవన్నీ నేనెప్పుడు చేశాను అనుకున్నాను, నువ్వు చేశావన్నమాట అని చెప్పేసి అంటుంది. అప్పుడు సూచంగ్ సారీ చెప్తుందనమాట. సారీ ఎందుకు, మీ అందరు నాకు హెల్ప్ చేశారు, చాలా హ్యాపీగా ఉంది అన్నట్టు. సూచంగ్ సిస్టర్‌తో కూడా నాకు ఆ గువాన్‌తో డివోర్స్ అయితే చాలు, ఇంకేం అవసరం లేదు అన్నట్టు చెప్తుంది. సూచంగ్ సిస్టర్, అదేంటి అలా అంటావు, డివోర్స్ అయితే సరిపోతుందా? ఆ పేటెంట్ రైట్స్ నీ ప్రొడక్ట్ అది. ఆ కంపెనీ కూడా నువ్వు బుల్ చేశావు, అతనేం చేయలేదు. సో, అదంతా నీకొచ్చేలా చూద్దాం, ఎలా అయినా సరే నేను కష్టపడతాను అన్నట్టు చెప్తుంది. నెక్స్ట్ డే కోర్ట్‌లో కూడా వాళ్ళిద్దరికీ డివోర్స్ యాక్సెప్ట్ అయ్యి అనౌన్స్ చేస్తారనమాట. సో, కోర్ట్ హియరింగ్ అయిపోయిన తర్వాత సూచంగ్ సిస్టర్ ఇంకా మన ఫాంగ్జిన్, ఒరిజినల్ ఫాంగ్జిన్ వస్తూ ఉంటే గువాన్ వచ్చేసి ఫాంగ్జిన్‌తో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం, నువ్వంటే నాకు ఇంకా ఇష్టం అని చెప్పేసి ఏవేవో స్టోరీస్ చెప్తూ ఉంటాడు. సూచంగ్ సిస్టర్ ఏమో ఇక నువ్వు ఆపు, ఇంకెందుకు తన్ని ఇలా టార్చర్ చేస్తున్నావు అన్నట్టు ఆపడానికి ట్రై చేస్తూ ఉంటే, నేను మీతో మాట్లాడట్లేదు, నేను తనతో మాట్లాడుతున్నాను ఫాంగ్జిన్‌తో అన్నట్టు గువాన్ చెప్తాడు. ఫాంగ్జిన్ సూచంగ్ సిస్టర్‌ని ఆపి నేను మాట్లాడతాను ఇతనితో అని చెప్పేసి ఇలా మాట్లాడుతుంది. అవును, స్టార్టింగ్‌లో నువ్వు నన్ను చాలా బాగా చూసుకున్నావు. నువ్వు నన్ను ఎలా ట్రీట్ చేశావో ప్రతి నిమిషం నీతో మ్యారేజ్ అయిన తర్వాత నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా చేశావు. చాలా సంతోషం. ఇక నా లైఫ్‌లో నువ్వు అవసరం లేదు అన్నట్టు చెప్పేస్తుంది. ఇక నేను నీతో ఉండదలుచుకోలేదు, మనకు డివోర్స్ అయిపోయింది, నీకు నాకు సంబంధం ఏం లేదని చెప్పి వెళ్ళిపోతారు. ఇంకో పక్క మన సూచంగ్ ఇంకా లిన్ వచ్చేసి ఫాంగ్జిన్ డివోర్స్ అయిపోయింది కాబట్టి వీళ్ళు చిన్నగా అక్కడంతా కేక్స్ ఇంకా ఇవన్నీ తన కోసం చిన్న సెలబ్రేషన్‌లా ప్రిపేర్ చేస్తూ ఉంటారనమాట. సూచంగ్ ఈ ఫిల్టర్ ఇంకా అప్‌గ్రేడ్ అవుతూనే ఉంది, ఎంత టైం పడుతుందో ఏంటో, ఇంకా నేను ఫాంగ్జిన్‌లా ఎన్ని డేస్ ఉండాలో ఏంటో అన్నట్టు తను బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఎవరో డోర్ కొడుతుంటే లిన్ వెళ్ళి వీళ్ళొచ్చేసినట్టున్నారని చెప్పేసి అక్కడికి వెళ్లి చూస్తే అక్కడికొచ్చేది ఫూ అనమాట. సో, పక్కనే ఫాంగ్జిన్ కూడా ఉంటుంది. అంటే సూచంగ్ ఉంటుందనమాట ఫాంగ్జిన్ అపియరెన్స్‌లో. ఫాంగ్జిన్ అక్కడ చూసి కంగ్రాచ్యులేషన్స్, మిమ్మల్ని మీట్ అవ్వడానికి ఇక్కడికొచ్చాను. డివోర్స్ అయింది కదా, చాలా సంతోషంగా ఉంది, మీరు అనుకున్నది అయింది కదా, సో, మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను అన్నట్టు ఫూ చెప్తాడు. అప్పుడే సూచంగ్ వాళ్ళ సిస్టర్ కార్ కూడా వస్తూ ఉంటుందనమాట. ఆ కార్‌లో ఫాంగ్జిన్, ఒరిజినల్ ఫాంగ్జిన్ కూడా వస్తూ ఉంటుంది కదా. ఇది అబ్జర్వ్ చేసిన లిన్ వాళ్ళని చూస్తే మళ్ళీ దొరికిపోతారని చెప్పేసి వెంటనే ఫూని లోపలికి తీసుకెళ్తాడు. నీతో మాట్లాడాలి ఒకసారి, నీకొకటి చూయించాలి రా అని చెప్పేసి లోపలికి తీసుకువెళ్ళి తన కంప్యూటర్‌లో ఏదో తను చేసిన వర్క్‌ని చూయిస్తూ ఉంటుందనమాట. అలా ఫూని లోపలికి తీసుకెళ్ళిపోతుంది. సూచంగ్ సిస్టర్ ఇంకా ఫాంగ్జిన్, ఒరిజినల్ ఫాంగ్జిన్ లోపలికొచ్చేసి అక్కడ వాళ్ళు రాసిన సెలబ్రేషన్ అంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫాంగ్జిన్ అయితే. సూచంగ్ దాక్కొని కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ ఉంటుంది. ఎందుకలా దాక్కున్నావు, బయటికి రా అని చెప్పేసి ఫాంగ్జిన్ అంటే, లేదు లేదు ఫూ వచ్చాడు, పైన లిన్ మేనేజ్ చేస్తుంది, మళ్ళీ నేను దొరికిపోతాను, నేను వెళ్ళి లోపల దాక్కుంటాను, మీరు వెళ్ళి మాట్లాడండి అన్నట్టు వాళ్ళతో చెప్తుంది. ఇంకో పక్క లిన్ వచ్చేసి ఫూని ఆపడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుందనమాట. సో, నీకు ఇది కాదు నా లక్కీ టార్టాయిస్ చూపిస్తారా అని చెప్పేసి టార్టాయిస్ చూపిస్తూ, ఇది నా దగ్గరికే వచ్చింది, నన్నే ఓనర్‌గా సెలెక్ట్ చేసుకుంది, నేనెంత లక్కీయో తెలుసా అని చెప్పేసి
అతను మాయ మాటలు చెప్పినవన్నీ టార్టాయిస్ అప్పుడు అవే మాటలు చెప్తాడు. సో ఫూ అవన్నీ విన్నాక తినింత పిచ్చిదా సేమ్ అతనే ఇదే విషయం ఇలాగే ఇవే డైలాగ్స్ మన ఫూ దగ్గర కూడా చెప్తాడనమాట. బట్ ఆ రోజు ఫూ ఏంటంటే ఆ డైలాగ్స్ కాకుండా ఆ టార్టాయిస్ ఇబ్బంది పడుతుందని చెప్పేసి దాన్ని కొనుక్కుంటాడు. సో అది గుర్తు తెచ్చుకొని ఈ పిచ్చిది ఇంత రేట్ పెట్టి ఈ టార్టాయిస్ని కొనుక్కుందా ఆ చెప్పుడు మాటలు వినని చెప్పేసి మనసులో అనుకొని నవ్వుకుంటూ ఉంటాడు. అలాగే తన బుక్ చూయిస్తూ ఉంటుంది. ఇది చదువు, ఇది చదువు అని చెప్పేసి తన ఆథర్ కాబట్టి, కామిక్ ఆథర్ కాబట్టి. ఇంతలో సూచింగ్ వాళ్ళ సిస్టర్ మేము వచ్చేసాము అంటే, ఓకే ప్రాబ్లమ్ క్లియర్ అనుకుంటా అని చెప్పేసి వెంటనే ఫోన్ కిందకి తీసుకువెళ్తుంది. ఫూ ఆ పేటెంట్ రైట్స్ గురించి మాట్లాడతాడనమాట ఎలాస్టిక్ మెష్ది. సో ఫ్యాంక్సీ ఏం చెప్తుందంటే నేను దాని గురించి ఆలోచిస్తానని చెప్పేసి సూచంగ్ సిస్టర్ ఫ్రాంక్సిన్ ఇద్దరు ఆఫీస్కి వెళ్తారు. అక్కడ ఫూ ఇంకా కువాన్ ఇద్దరు ఉంటారు. సో కువాన్ వచ్చేసి సూచంగ్ సిస్టర్ని చూసి ఎవరు తిని ఇంత అందంగా ఉందని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట. సో ఫైనల్లీ ఫ్రాంక్సిన్ వచ్చేసి ఆ పేటెంట్ రైట్స్ వాళ్ళకి ఇవ్వడానికి ఒప్పుకొని ఆ సిగ్నేచర్ అనేది చేసేస్తుంది ఆ డాక్యుమెంట్స్ మీద. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫ్రాంక్సిన్ ఏం చెప్తుందంటే నేను మీ కొలీగ్ని మీట్ అయ్యాను, నాకు అర్థమవుతుంది మీరు ఎంత ట్రై చేస్తున్నారో దీని గురించి అని చెప్పేసి తనంతా చెప్పింది. సో అన్నట్టు చెప్తే వెంటనే క్యూయాన్ ఏమనుకుంటాడంటే ట్యాంక్ గురించి ఏమనుకొని ట్యాంక్ ఆఫీస్కి రాలేదు, తనకి హెల్త్ బాగాలేదు, వచ్చి ఉంటే బాగుండేది మిమ్మల్ని మీట్ అయ్యే వాళ్ళు అంటే, లేదు లేదు నేను చెప్తుంది సూచంగ్ గురించి అన్నట్టు చెప్తుంది. సూచంగ్ సిచ్యువేషన్ తనకు తెలుసు కాబట్టి. సో ఆ మాటలు వినగానే ఫూ మళ్ళీ సూచంగ్ కూడా ఈరోజు సిక్ లీవ్లో ఉంది, తను ఇంత బాగా మా కంపెనీకి వర్క్ చేస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది అన్నట్టు అంటాడు. క్వియాన్ వెంటనే రేపు ఒక ప్రొడక్ట్ లాంచ్ ఉంది, మిమ్మల్ని స్పెషల్ గెస్ట్గా పిలుద్దాం అనుకుంటున్నాను, అటెండ్ అవ్వచ్చు కదా అంటే ఫ్రాంక్సిన్ వెంటనే లేదు లేదు అన్నట్టు చెప్తుందనమాట. బట్ సూచంగ్ వాళ్ళ సిస్టర్ ఏమో ఫ్రాంక్సిన్ వస్తుంది మీరేం వరీ అవ్వద్దు నేను చూసుకుంటాను అన్నట్టు చెప్తుంది. ఇక వాళ్ళు వెళ్తుంటే క్వియాన్ ఏం చేస్తాడంటే ఫోన్ ఆపి నేను వాళ్ళని లిఫ్ట్ వరకు తీసుకెళ్తానని చెప్పి తీసుకువెళ్తాడు. ఎందుకంటే సూచంగ్ సిస్టర్ క్వియాన్కి బాగా నచ్చేస్తుంది అనమాట. అక్కడికి వెళ్ళగానే కావాలని చెప్పేసి తనకు కూడా షేక్ హ్యాండ్ ఇస్తాడు. వీళ్ళిద్దరు లిఫ్ట్ ఎక్కేసి సరే అని బాయ్ చెప్పేసి వెళ్ళిపోతారు. షేక్ హ్యాండ్ ఇచ్చినందుకు క్వియాన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో సూచంగ్ ఇంకా ఫ్రాంక్సిన్ ల్యాబ్లో ఉంటారు. ఫ్రాంక్సిన్ వచ్చేసి ఆ ఫ్లాకి ఏదైతే సూచంగ్ ట్యాంక్తో చెప్పిందో దానికి సొల్యూషన్ కూడా కనపడుతుంది. సూచంగ్ నువ్వు సూపర్ అసలు చాలా బ్రిలియంట్ అన్నట్టు ఫ్రాంక్సిన్తో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే సూచంగ్కి ట్యాంక్ కాల్ చేస్తూ ఉంటాడు, అంటే ఫ్రాంక్సిన్ నెంబర్కి కాల్ చేస్తూ ఉంటాడు తను ఇంకో నెంబర్కి. ట్యాంక్ కాల్ చేస్తున్నాడు అన్నట్టు ఫ్రాంక్సిన్తో చెప్తుందనమాట. అంటే లాస్ట్ టైం మేము బిల్డింగ్ దగ్గర చూసాను అతనేనా అంటే అవునని చెప్తుంది. అతనికి ఏదో హెల్త్ బాగాలేదని చెప్పేసి ఫూ చెప్పాడు. సరే ఉండు నేను ఫోన్ లిఫ్ట్ చేస్తానని చెప్పేసి లిఫ్ట్ చేస్తే ట్యాంక్ ఇలా చెప్తాడు నేను ల్యాబ్కి వస్తున్నాను ఆల్రెడీ బయట ఉన్నానని చెప్పేసి. ఇప్పుడు సూచంగ్ ఫ్రాంక్సిన్లోనే ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఈ బాబోయ్ నేను ఏం చేయాలని చెప్పేసి వెంటనే వెళ్ళి అక్కడ ఒక కబోర్డ్ ఉంటే దాని లోపల దాక్కుంటుందనమాట. సో ఈ గ్యాప్లో మన ట్యాంక్ లోపలికి వచ్చేస్తాడు. లోపలికి రాగానే తన హార్ట్ బీట్ గట్టిగా కొట్టుకోకపోయేసరికి అంటే నేను లైక్ చేయని ఫ్రాంక్సిన్ అనుకుంటా అన్నట్టు అనుకుంటాడు. నేను ఎలాస్టిక్ మెష్ గురించి ఏదో ఫ్లా ఉంది కదా దాని గురించి డిస్కస్ చేద్దామని వచ్చాను అంటే దానికి ఆల్రెడీ సొల్యూషన్ కనిపెట్టాను, ఆ డాక్యుమెంట్స్ అన్ని ఆల్రెడీ సూచంగ్ ఫూతో కూడా షేర్ చేసింది, మేమిద్దరం కలిసి టెస్ట్ కూడా చేసాము అంటే అదేంటి సూచంగ్ సిక్ లీవ్లో ఉంది కదా అంటే మేము ఫోన్ కాల్లో చేసాము అన్నట్టు, తన ఇంట్లోనే ఉంది ఫోన్ కాల్లో చేసామన్నట్టు కవర్ చేస్తుంది. ఇక ట్యాంక్ వచ్చేసి సరే నేను వెళ్తాను అంటే ఫ్రాంక్సిన్ ఓకే అంటుందన్నమాట. సో వెళ్ళి అప్పుడు కరెక్ట్గా ఆ కబోర్డ్ ఏదైతే సూచంగ్ ఉందో ఆ డోర్ ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతుంది. ఏంటది అంటే ఫ్రాంక్సిన్ అక్కడ ఒక ఎలక ఉన్నట్టుంది నేను చూసుకుంటానులే అంటే లేదు లేదు గువాన్ మళ్ళీ నేను ఏమైనా చేస్తాడేమో నేను వెళ్ళి చెక్ చేస్తా ఉండు అని చెప్పేసి లోపలికి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడనమాట. లోపల సూచన్ ఫ్రాంక్సిన్ రూపంలో ఉంటుంది. తను ఏం చేస్తుందంటే కదలకుండా బొమ్మలు అలానే నిలబడుతుంది. ఫ్రాంక్సిన్ ఇలా కవర్ చేస్తుంది అది నా వ్యాక్స్ స్టాట్యూ, సో వేరే వాళ్ళు నాకు గిఫ్ట్గా ఇచ్చారు నేను లోపల పెట్టాను అన్నట్టు కవర్ చేస్తుంది. ఇది చాలా బాగుందని చెప్పేసి టచ్ చేయబోతుంటే ఫ్రాంక్సిన్ ఏంటి నువ్వు నన్ను టచ్ చేయకూడదు అలాగా అన్నట్టు చెప్తుంది. ట్యాంక్ సరే ఇక నేను వెళ్తానని చెప్పేసి వెళ్ళిపోతున్నప్పుడు బ్యాగ్ తీసుకుంటే పాపం అక్కడ డాక్యుమెంట్స్ అన్ని కింద పడతాయి అనమాట. ఇంకా డాక్యుమెంట్స్ అలా కలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. కలెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ డస్ట్బిన్లో వాళ్ళిద్దరూ ఒకరోజు నైట్ డిన్నర్ చేస్తారు కదా, అంటే సూచంగ్ ఇంకా ట్యాంక్ ఆ రోజు పవర్ పోయిందని చెప్పేసి ఒక చిన్న ఎక్విప్మెంట్ ఒకటి చేస్తాడు కదా అది కనిపిస్తుంది అనమాట డస్ట్బిన్లో. తనకి ఏంటంటే ఎలాగో తన డివోర్స్ ఫూ ఏం చెప్తాడంటే ఎలాగో తన డివోర్స్డ్ నువ్వు కూడా సింగిల్ కదా ట్రై చేస్తే ఏముందిలే అన్నట్టు అని చెప్తాడు. ఆ డైలాగ్ గుర్తొచ్చేసి ట్యాంక్ డైరెక్ట్గా అడిగేస్తాడు నీకు తెలుసా నీకేమి ఇష్టమో అన్నట్టు. అంటే ఫ్రాంక్సిన్ అయ్యో ఇప్పుడు ఇతని గురించి నాకేం తెలీదు అన్నట్టు నువ్వే చెప్పు అన్నట్టు సూచంగ్కి సైకిల్ చేస్తుంది. సూచంగ్ వచ్చేసి ఒకటి చెప్తుంది అనమాట. ఆ డిష్ చెప్పగానే మన ఫ్రాంక్సిన్ నాకు అది అసలు ఇష్టమే లేదు అన్నట్టు సూచంగ్తో చెప్తుంది.
ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశారు. అక్కడ ఫుడ్ చాలా బావుందంట. "నువ్వు ఫ్రీగా ఉంటే ఈరోజు నైట్ ఇద్దరం కలిసి డిన్నర్‌కి వెళ్దాం" అన్నట్టు ఫాంక్సింగ్‌తో అంటాడు. సో, మన ఫాంక్సిన్ ఏమో నేను వెళ్ళను, నువ్వే వెళ్ళు" అని చెప్పేసి తనని బయటకి తీసుకొస్తూ స్పెట్స్ ఇస్తుందనమాట. "నువ్వే హ్యాండిల్ చెయి" అన్నట్టు. కరెక్ట్‌గా స్పెట్స్ ఇవ్వగానే టాంగ్ వెనక్కి తిరిగి చూస్తాడు. వాళ్ళిద్దరు పక్కన ఉండేసరికి ఏం అర్థం కాదు. సో, సూచన ఏం చేస్తుందంటే వెంటనే ఫాంక్సిన్ స్పెట్స్ పెట్టుకొని, "ఇది వాక్స్ స్టాట్యూ నేనే బయట పెట్టాను కప్‌బోర్డ్ క్లీన్ చేద్దామని. లోపల పెట్టేస్తాను" అని చెప్పేసి ఒరిజినల్ ఫాంక్సిన్ లోపల పెట్టేసి డోర్ క్లోజ్ చేస్తుంది. ఇక సూచనగా ఏం చేస్తదంటే, "నువ్వు డిన్నర్ అన్నావు కదా! నాకిప్పుడు టైం ఉంది. పద పద వెళ్దాం" అని చెప్పేసి ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు. ఇక రోడ్ మీద మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారనమాట నడుచుకుంటూ. సో, సూచన ఫ్యాన్స్‌ని లెన్స్ పెట్టుకుంది కాబట్టి దానికి పవర్ చాలా ఎక్కువ ఉండడంతో తను సరిగ్గా చూడలేకపోతుంది. తనకేం సైట్ లేదు కాబట్టి. పడబోతూ ఉంటుందనమాట. అప్పుడు టాంగే దాన్ని పట్టుకుంటాడు. "ఏమైంది బానే ఉన్నా కదా!" అంటే, "ఆ! నేను బానే ఉన్నాను. పద వెళ్దాం" అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. సో, ఇక తను ఆ స్పెట్స్ పెట్టుకోలేక తీసేస్తుంది. "ఏంటి స్పెట్స్ తీసావు? నీకు క్లియర్‌గా కనిపిస్తుందంటే" "ఆ! నాకు క్లియర్‌గా కనిపిస్తుంది. ప్రాబ్లమ్ ఏం లేదు" అన్నట్టు సూచన చెప్తుంది. అప్పుడు టాంగ్ ఎలా చూస్తాడంటే సూచనని లాస్ట్ టైమ్ సూమియోని ఎలా చూసాడో ప్రేమగా తన కళ్ళలో లవ్ కనిపిస్తుంది కదా! అలా చూస్తాడు. మళ్ళీ సూచంగ్ మళ్ళీ ఏంటి ఇలా చూస్తున్నాడు ప్రపోజ్ చేస్తాడేంట్రా బాబు అని చెప్పేసి వెంటనే తను నాకు వేరే పనుందని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందనమాట. ఇంకోసారి ఎప్పుడైనా డిన్నర్ చేద్దామని చెప్పేసి. ఇక ట్యాంక్ కూడా సరే అని చెప్పేసి వదిలేస్తాడు. సూచంగ్ వచ్చేసి ఇక ఇంటికొచ్చేసి ఫిల్టర్ ఎంత అప్‌గ్రేడ్ అయిందో చూసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి లిన్ వచ్చి భయపడకు స్లోగా అవుతుందిలే ఈసారి ఇంకా మోర్ ఆప్షన్స్ ఒస్తాయేమో అప్‌గ్రేడ్ అయిన తర్వాత అన్నట్టు తనంటుంది. తనేదో ఆలోచిస్తూ "ఏం ఆలోచిస్తున్నావు?" అన్నట్టు లిన్ అంటే, ఇంతలో ఇది చెప్పబోతుందనమాట. నాకెందుకో ఫాంగ్స్‌ని లవ్ చేస్తున్నాడు అనిపిస్తుంది అన్నట్టు చెప్పబోతుంటే, అప్పుడే తన సిస్టర్ ఇంకా ఫాంగ్జిన్ పైనుండి వస్తూ ఉంటారు. ఫాంగ్జిన్‌ని చాలా బాగా రెడీ చేసి సూచంగ్ సిస్టర్ కిందకి తీసుకొస్తుంది. తనని చూడగానే లిన్ ఇంకా సూచంగ్ చాలా బాగున్నావు అని చెప్పేసి, సూపర్‌గా ఉన్నావు అన్నట్టు వాళ్ళు చెప్తారు. స్పెట్స్ కావాలా అంటే, లేదు నేను కాంటాక్ట్స్ లెన్స్ ఇచ్చాను తనకి అన్నట్టు సూచంగ్ సిస్టర్ చెప్తుంది. ఇదంతా ఎందుకు చేసిందంటే, నార్మల్‌గా తను కాన్ఫరెన్స్‌కొస్తానని చెప్పింది కదా! ప్రొడక్ట్ లాంచ్‌కి. మన ట్యాంగ్ వాళ్ళ కంపెనీకి తీసుకొస్తానని చెప్పింది కదా! అందుకే అనమాట. రేపు వెళ్ళేప్పుడు కూడా నువ్వు ఇలాగే రెడీ అవ్వాలి. సో, ధైర్యంగా ఉన్నట్టంటే, ఫాంగ్స్‌నేమో నాకు పబ్లిక్ స్పీకింగ్ అంటే చాలా భయం. నాకెందుకో నర్వస్‌గా ఉంది అంటే, "ఏం భయపడకు. గువాన్ లేకపోయినా సరే ఆ కంపెనీని నువ్వు హోల్డ్ చేయగలవు. పైకి తీసుకురాగలవు" అని చెప్పేసి, ఇదే నీకు మంచి అవకాశం ప్రూవ్ చేసుకోవడానికి. స్టార్టింగ్ అలానే ఉంటుంది. కొంచెం ప్రాక్టీస్ చేస్తే అయిపోతుంది. రేపు నువ్వు వెళ్ళాలి కన్ఫర్మ్‌గా అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుందనమాట. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.